హాయ్ అండి. చూడండి ఇది నేను కుట్టిన బ్లౌజ్ అనమాట. సో, ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది ఎలా కటింగ్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ మాట ఇది. సో, ఇది కూడా మీకు పూర్తి వీడియో కావాలంటే మీకు నెక్స్ట్ వీడియో పెట్టాను. అందులో మీరు చూడొచ్చు. సో, ఫ్రంట్ పార్ట్ ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. సో, ఇది 10:30 తీసుకున్నాను. పైన చెస్ట్ ఎపెక్స్ పాయింట్ అనమాట. అక్కడ మనం ఇలాగా ఒక లైన్ కొట్టేద్దాం. అంటే అక్కడికి మన చెస్ట్ పాయింట్ అనమాట. ఇప్పుడు మన బ్లౌజ్ సైజ్ వచ్చేసి 3.32 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత తీసుకోవాలంటే 32కి ఒక మధ్యలో ఒక చుక్క పెట్టేసామనుకోండి, మనకి అక్కడ పైన అంత తీసుకోవాలంట. 2.2 ఒకవేళ 34 చెస్ట్ ఉందనుకోండి, 34 ఉంటే 3.4 అనమాట. అలాగా మధ్యలో ఒక చుక్క పెట్టేసుకుంటే ఆ మెజర్‌మెంట్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎప్పుడు కూడా ఏ మెజర్‌మెంట్‌లో ప్రాబ్లమ్ రాదు. కిందన 2:30 పెట్టాను. ఇక్కడ నేను 2 ఇంచులు పెట్టాను. సరిపోతది 2 ఇంచులకి. సో, కింద నుంచి కూడా ఒక 2 ఇంచెస్ దగ్గర ఇలాగా పొడుగు పెడుతున్నాను. బెల్ట్ పట్టి పెట్టం కదా! సో, దానికి బదులుగా ఇది యూజ్ చేస్తాం. అప్పుడు స్టిఫ్‌గా నిలబడుతది. నీట్‌గా కనబడతదనమాట. మన చెస్ట్‌కి రౌండ్‌గా కరెక్ట్‌గా ఉంటది. ఇది ఒకవేళ సరిగ్గా తీయకపోతే ఆ ప్రిన్సెస్ కట్‌కి బాగుండదనమాట. సో, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఒకసారి ఇలాగా కిందన కూడా 2 ఇంచులు పొడవు ఇలాగ పొడవు 2 ఇంచులు తీసుకున్నాను. విడ్త్ కూడా 2 ఇంచులు తీసుకున్నాను. సో, ఇప్పుడు ఈ పాయింట్‌ని కలుపుకోవాలి. సో, మీకు ప్రాక్టీస్ ఉంటే మీరు కలుపుకోవచ్చు. లేదంటే ఇలా స్కేల్ దొరుకుతది. సో, ఈ స్కేల్‌ని మీరు ఇలాగా ఈ ఆర్మోల్ స్కేల్ అనమాట. సో, దీన్ని పట్టుకొని నేను యూజ్ చేసి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ కర్వ్ ఇది ఎలా ఉందో అలా కాకుండా ఇక్కడ కర్వ్‌గా కొంచెం చిన్నగా రౌండ్ తీసుకోవాలి. సో, మనం ముందు ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇక్కడికి రాగానే కిందకి ఇగోండి ఇలా కర్వ్ చేసుకుంటేనే సూదిగా పెట్టొద్దు. ఇలా కొంచెం మనం చేత్తో తిప్పేయాలి. దాని తర్వాత ఈ డాట్‌ని ఇలాగా కలిపేసుకోవాలి. 80 లేదండి 34 ఉంటే 3.4, 36 ఉంటే 3.6. సో, పైన తీసుకున్నాం దాంట్లో నుంచి మనం కొంచెము తీసేయాలి అంతే. చూడండి ఇది 2 ఇంచులు, ఇది 2 మళ్ళీ చెప్తున్నాను. సో, కిందన విడ్త్ కూడా 2 ఇంచులు తీసుకున్నాను. పక్కన కూడా లెంత్ 2 ఇంచులు తీసేసుకున్నాను. సో, ఇది 2:30 తీసుకున్నాను. ఇప్పుడు ఈ మధ్యన ఇక్కడ మనం ఇక్కడ ఇది కట్ చేసేస్తే స్టిచ్చింగ్ ఇలా వెళ్ళిపోతది కదండీ! సో, ఇటువైపు కూడా స్టిచ్ చేస్తే మనకి ఇక్కడ కూడా ముక్క కొంచెం కావాలి. అంటే ఒక ఖర్చుకి ఇక్కడికి కావాలి, అటువైపు కావాలి. కటింగ్ దీని మీద చేస్తాం కాబట్టి పక్కన ఖర్చు తీయాల్సొస్తది. సో, మీకు ఎగ్జాంపుల్‌గా ఇలాగ చూపిస్తున్నాను. సో, చూడండి ఇలాగా. ఇప్పుడు మనకు నడుము ఎంత మనకు కావాల్సింది 7 ఇంచులు కావాలి. ఈ 7 ఇంచులు కావాలంటే మనం 2 ఇంచులు ఇందులో నుంచి మనం కట్ చేసేస్తాం. అయితే మనకు మిగులుతది ఎంత? సో, ఒకసారి ఇలాగా మనం 2:30 ఉంది. ఖర్చుకు తీసేగా ఇక్కడ 2:30 తీసుకున్నాము. 2:30కు ఇంకెంత 7 పెట్టాను. ఇక్కడ నుంచి 7 పెట్టి 2:30 గాని ఇగో ఇక్కడ 2:30 పెట్టాను. అంటే అక్కడికి 2:30 అంటే కొలిచేసి ఇప్పుడు మనకు సరిపోయిందా లేదా మొత్తం 7 రావాలండి. ఇక్కడ 2:30ను ఇక్కడ మిగిలిందంతా ఇక్కడ 7 ఇంచుల వరకు పెట్టేసుకుంటే సరిపోతది. మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం ఖర్చు ఎంత తీసుకున్నాం పైన సేమ్ అంత ఖర్చు ఇక్కడ తీసేసుకొని అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు పైన మనం ఇక్కడికేమో డాట్‌కి మనం తీస్తాం కదా! క్రాస్ కట్‌లో. సో, అక్కడ కూడా డాట్‌కి తీస్తాం కదా! ఒక పావించి తీస్తాం కాబట్టి ఇటు పక్కన కూడా కొంచెము పావించి మనం తీసేసుకున్నాము. అంతేనండి. చాలా ఈజీ అండి ప్రిన్సెస్ కట్. సో, మీరు అనుకుంటారు చాలా హార్డ్‌గా ఉంటదని. ఏటి లేదండి. మీరు చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటది. సో, ఇప్పుడు నేను లోతు కూడా తీసేసాను. మీకేమైనా అర్థం కాకపోతే మీరు వీడియోలో కామెంట్‌లో పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో గాని లేదంటే నేను మీకు రిప్లై ఇస్తాను. మీకేమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. ఇప్పుడు ఇదంతా కట్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది 2 పార్ట్ కింద డివైడ్ అయిపోయింది. 2 భాగాలుగా మనము దీన్ని ఇలా కట్ చేసేస్తాం. ఇది ఎక్స్‌ట్రా లోపల 2 ఇంచులు తీసాం కదా! ఇది మనం నీట్‌గా రౌండ్‌గా కొంచెం షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే షేప్ పెట్టామో అలాగా. ఇటు 2 పాయింట్ల దగ్గర 10:30 వచ్చింది కదా! అదేంటంటే డాట్లు పెట్టుకున్నాను. ఓకేనండి చూడండి. ఇలా ఒక్కసారి బ్యాక్ పార్ట్ మనం కట్ చేసాం కదా! అది వెనకాల ఇది సరిపోయిందా లేదా అది చూసుకోవాలి. ఇక్కడ చాల్లేదు నేను ఎప్పుడైతే అటాచ్ చేస్తాను కదా! అటాచ్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా ఏముందో కట్ చేసేస్తాను. సో, ఇప్పుడే కట్ చేయను. ఖచ్చితంగా కట్ చేయాలి మనము. ఓకే అండి. చూడండి ప్రిన్సెస్ కట్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. ఇది మన మెయిన్ క్లాత్ అనమాట. సో, మనం మెయిన్ క్లాత్ మీద ఇవన్నీ
క్లాత్ చిన్నగుంది. సో, నేను ముందుకొకసారి పెట్టుకొని అన్నీ సెట్ చేసేస్తున్నాను. ఎక్కడ ఎటు పక్క ఏం తీయాలని. సో, మనకి బ్యాక్ హుక్ అనమాట. సో, బ్యాక్ హుక్ అయితే మనకి టెన్షన్ లేదు. నేను ఇక్కడ క్లాత్ ఎక్కడ ఇలాగ సెట్ చేసుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారండి. ఎవరు లైక్ చేయట్లేదండి. నాకు ఎలా తెలుస్తది మీకు నా వీడియో నచ్చిందా లేదా? అసలు ఎవరు ఎంతవరకు చూస్తున్నారు ఏంటిదా అనేది నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తది. నా కష్టానికి కొంచెం చలో ఎవరైనా నా కటింగ్‌ని చూస్తున్నారు, నచ్చుతుంది, అర్థమవుతుందన్న విషయం నాకు కూడా కొంచెం అర్థమవుతది కదా! మీరు లైక్‌లు ఇవ్వకపోతే నాకు కూడా కొంచెం పుషప్ లాగా ఉండదు. సో, ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. ఇది చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. సో, ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇది కూడాను. మీరు ప్రిన్సెస్ కట్‌లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది నేను బోట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ బోట్ నెక్ అనమాట. నేను ఈ పార్ట్స్ కింద డివైడ్ చేశాను. వీడియో లాంగ్ అయిపోతదని. సో, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, బోట్ నెక్ అలాగా పెట్టాననమాట. సో, మీరు కూడా పూర్తిగా కావాలంటే మీరెళ్ళి నెక్స్ట్ వీడియో కూడా ఉన్నది. బ్యాక్ పార్ట్ అని పెడతాను. ఆ వీడియోలో మీరు బ్యాక్ పార్ట్ కూడా చూసుకోవచ్చు. అది బోట్ నెక్ కింద పెట్టానమాట. ఇందులో చలో స్టిచ్చింగ్ చేద్దాము. స్టిచ్చింగ్‌కి ఏంటంటే మనం ముందు ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుంటున్నాము. ఇది లైనింగ్ దీని మీద పెట్టేసి ఇలా దీనికి ఇలా అటాచ్ చేసేస్తున్నాను. సో, మీరు ఐరన్ కావాలంటే ఐరన్ చేసుకోండి. బిగినర్స్ అయితే కొంచెం మీరు చూసుకోవాలండి. క్రాస్ బ్లౌజులు కుట్టిన వాళ్ళకైతే 2 పక్కల మనము ఆపోజిట్‌లో పెట్టి కుట్టుకుంటాము. సేమ్ అలాగేనండి. ముందర పార్ట్ ఎలా చేస్తామో అలాగే చూసుకొని ఆపోజిట్, లేదంటే మళ్ళీ విప్పి చేయాల్సొస్తది. 2 సేమ్ అయిపోతాయి. ఒక్కసారి ఇలా పెట్టేసుకొని ఆపోజిట్‌లో పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలి. ముందు మీరు పిన్నులు పెట్టేసుకోండి. సాగదించకూడదు. జాగ్రత్తగా చూసుకోండి. ఐరన్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. అలా అటాచ్ అయిపోతదనమాట. మనకి నీట్‌గా కూడా కనబడతదండి. కుట్టాలని అనిపిస్తదనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నాకు మటుకు చాలా ఇబ్బంది అనిపించిందండి. దారం మటుకు చాలా కట్ అయిపోతుంది. చాలా ఇబ్బంది అనిపించింది నాకు. ఓకేనండి. చూడండి, నేను మొత్తం నీట్‌గా ఇలా అటాచ్ చేసేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవడమే. ఇది మటుకు నేను తిప్పడం గానీ, పైపింగ్ పెట్టడం ఏం చెయ్యట్లేదు. సో, నేను నెక్స్ట్ టైమ్ అయితే పైపింగ్ పెట్టినప్పుడు నెక్స్ట్ వీడియో తీస్తాను. సో, అది మీకు క్లియర్‌గా చూపిస్తాను. అందులో పైపింగ్ వేసి ఎలా కుట్టాలో. ప్రిన్సెస్ కట్‌లో చాలా మోడల్స్ ఉన్నాయండి. ఓకేనండి. ఇది ఫినిషింగ్ అయిపోయింది. చూడండి, ఆపోజిట్ 2 ఇలాగా అటాచ్ చేసేసాను. సో, బిగినర్స్ అయితే మటుకు చెక్ చేసుకోండి. లేదంటే చాలామంది 2 పక్కల ప్రాబ్లమ్ అవుతాయి. 2 ఒకే పక్కన కుట్టేస్తారు. అలా అవ్వకుండా చూసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది పైకి వస్తదనమాట. మెయిన్ క్లాత్ పైకొస్తది. మెయిన్ క్లాత్ మీద ఫ్రంట్ అనమాట. మెయిన్ క్లాత్ మీద ఇది లైనింగ్ పెట్టేసి కుట్టి దాని లోపల వైపు తిప్పుతాను. నేను పైపింగ్ పెట్టినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. నీట్‌గా ఫినిషింగ్‌గా ఉంటది. ఇప్పుడు నేను లేస్ అటాచ్ చేస్తున్నాను. అందుకని సేమ్ ఇలాగే కుట్టేస్తున్నాను. బక్రం అటాచ్ చేస్తే చాలా స్టిఫ్‌గా, నీట్‌గా ఉంటది. ప్రస్తుతం నా దగ్గర టైం లేదు. అందుకని నేను బక్రం పెట్టట్లేదు. మీరు బక్రం పెట్టుకోండి. బిగినర్స్ అయినా ఎవరైనా సరే మనం చేసిన పని నీట్‌గా ఉండాలి కదా! బక్రం పెట్టుకుంటే ఇంకా ఫినిషింగ్‌గా నెక్ మటుకు చాలా బాగా కనబడతది. ఈ క్లాత్‌కి కూడా పర్వాలేదు. క్లాత్‌కి పెట్టుకుంటే ఇంకా బావుంటది. పర్వాలేదు. నేను ఆల్రెడీ ఐరన్ చేసి నీట్‌గా ఉంచేసుకున్నాననమాట. ఈ కట్స్ ఇచ్చేసాను. కట్స్ ఇవ్వకపోతే అవ్వదు. ఎక్కడ ఐరన్ చేసినా, చేయకపోయినా నేను చిన్న టిప్ చెప్తాను. చూడండి, ఇప్పుడు నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో అక్కడ టేకింగ్ టైమ్ అనమాట. నేనైతే వీడియో చాలా ఫాస్ట్‌గా కొంచెం పెట్టేసాను కాబట్టి మీకు తెలియదు మట్టుకు నేను చాలా మటుకు ఇక్కడ టైం చాలా పట్టేసింది నాకు. ఇగోండి ఇలా చిన్నగా తీసి మళ్ళీ సెట్ చేసి గోరుతో పెట్టాను. అదే మనం ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి నెక్ దగ్గర, ఇంకా మిగతా పార్ట్ చేసినా, చేయకపోయినా ఏం పర్వాలేదండి. ఇది ఎంత చక్కగా నీట్‌గా ఎంత బాగా కనబడుతదో మనం కుట్టేటప్పుడు ఇబ్బంది అనిపించదనమాట. కుట్టే ముందు ఐరన్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ నెక్ దగ్గర చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాను కదా! మీరు ఇప్పుడు చేసుకోవచ్చనమాట. డైరెక్ట్ ఇక్కడ ఐరన్ చేసేసుకుంటే సరిపోతది. ఇలా ఇలా ఇబ్బందుండదు. ఇది చాలా టిప్ అనమాట. చాలామంది బుటిక్స్‌లో కూడాను చాలా టైలర్స్, ఈ జెంట్స్ టైలర్స్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఐరన్ ప్రతి చోట ఐరనే యూజ్ చేస్తారు. ఒక్కొక్క పార్ట్ కుడతారు, ఐరన్ చేస్తారు. ఒక్కొక్క పార్ట్ కుడతారు, ఐరన్ చేస్తారు. దాని తర్వాతే వాళ్ళు స్టిచ్ చేస్తారనమాట.
చూడండి అయిపోయింది. మనకి ఇప్పుడు దీనికి లేస్ అటాచ్ చేయాలి కాబట్టి అయిపోయింది. ఇప్పుడు చుట్టుపక్కల నేను నీట్‌గా ఇలాగ కుట్టేసుకుంటాను. అటాచ్ చేసేస్తాను. ఇది మన లైనింగ్‌కి ఫాలో అవ్వడమే. ఇంకా లైనింగ్ ఎలా ఉందో అలాగా. నేను ఎప్పుడు కూడా లైనింగ్ అటాచ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో చూడండి. నేను మొత్తం 5 ఫింగర్స్ అంటే మొత్తం ఆ చెయ్యి మొత్తం అలాగా ఆ లైనింగ్ మీద పెట్టేసుకుంటూ ఆహ్, ఆ మిషన్ పాదానికి ఇచ్చుకుంటూ ఎళ్ళిపోతాను. మనకు అప్పుడు ఉగ్గు రాదు. అస్తమానం తీసి చేయాల్సిన అవసరం రాదు. ఇంకో టిప్ ఏంటంటే బిగినర్స్ అయితే మటుకు మీరు ఏటి చేయాలంటే ఆహ్, ఫ్యాబ్రిక్ గ్లూ ఫ్యాబ్రిక్ అని వస్తది. సో, అది నేను వీడియో చేసి మీకు చూపిస్తాను. మీకు కావాలంటే స్పెషల్‌గా మీకోసం ఎలాగ ఏంటి చూపిస్తాను. కావాలంటే నాకు కామెంట్‌లో పెట్టండి. అందరూ వీడియో చూస్తున్నారండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. నచ్చితే మటుకు ఒక లైక్ ఇవ్వండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఆ గ్లూ పెట్టుకొని మీరు ఐరన్ చేసేసి లైనింగ్‌కి డైరెక్ట్ ఇలా అటాచ్ చేసేస్తే ఈ ఎక్స్‌ట్రా పని ఉండదు మనకి. ఎప్పుడైతే ఐరన్ చేసేటప్పుడు గ్లూ పెట్టుకొని ఐరన్ చేసేస్తే సరిపోతదనమాట. చూడండి. ఇప్పుడు మనము లేస్ అటాచ్ చేస్తున్నాను. ఈ లేస్ చాలా మందికి తెలిసే ఉంటది టైలర్స్‌కి. ఇది స్టార్టింగ్ మటుకు చాలా వైరల్ అయ్యింది. అంటే ఇప్పుడు కూడా చాలా మంది యూజ్ చేస్తారు. ఈ లేస్ ఏంటంటే మనకి ఎలా కావాలన్నా అది అలాగా తిరుగుతూ ఉంటది. అంటే సాగుతూ ఉంటదనమాట. ఏ ఏ నెక్‌కైనా సరే మనకి తడిపేసి ఇప్పుడు చాలామంది చూపిస్తున్నారు కదా! సో, దాన్ని ఇలాగా చేయాల్సిన అవసరం లేదు. మనం ఎలా చెప్తే అలా ఏ నెక్‌కైనా ఇది తిరుగుతది. సో, ఈ వీడియోలో మీకు సరిగ్గా కనబడట్లేదు ఆ లేస్ క్లియర్‌గా. అందుకని ఈ లేస్ కోసం నేనిలా చెప్పాను. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే. నెక్ కుట్టేసాను. చూడండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా మీకు నెక్ ఎలా ఉంది? నెక్ కటింగ్స్ కూడా చెప్తాను మీకు కావాలంటే కింద కామెంట్‌లో పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో పెట్టండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే. ఇప్పుడు ఒకసారి ఇలాగ చెక్ చేసుకొని పైన ప్రిన్సెస్ కట్‌లో ఏంటంటే మనం ఇలాగ పైనుంచి కుట్టాలి. ఒక్కసారి కుట్టే ముందు మీరు ఏటి చేయాలంటే ఇది సరిపోయిందా లేదా ఒక్కసారి అంటే చాలామంది ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు చూడండి పైన కుట్టుకుంటూ వచ్చినప్పుడు కిందన ఏదో రెండో పార్ట్‌లలో ఏదో ఒకటి వాళ్ళు లాగి కుట్టడం వల్ల కొంచెం ఇగోండి ఈ మాత్రం చూడండి నాకు ఎక్కువయింది. అంటే నాకు పైన పార్ట్ ఎక్కువ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ దగ్గరికే ఎక్కడైతే మనము పైనే కొంచెం లాగి కుట్టాను. మిగతాది జస్ట్ అలా ఇచ్చుకుంటూ ఎళ్ళిపోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేయాలి. చూడండి ఇలాగా ఇక్కడ సరిపోయిందా లేదా అనేది ఓకే. సరిపోయింది. అలాగా. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర వచ్చిన తర్వాత అది ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయాలి. ఎక్కడ సాగదించకూడదు. పైన ఓన్లీ పైనే ఒక 3 ఇంచెస్ వరకు చిన్నది సాగదీస్తే కిందన మనకి అలా సరిపోతదనమాట. మరి ఎక్కువ సాగదించకూడదు. ఓకే చూడండి మనకి ఇది 2 ఇంచెస్ కప్పన వచ్చేసిందనమాట. జస్ట్ అలాగా కూర్చుండిపోద్దనమాట. ఇది కూడా సేమే. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి మీరు లాగేసి చూడకూడదు. ఇది కూడా సేమ్ ప్రాసెసే. సో, ఇది ఇలా పైన పెట్టేసి దీన్ని ఇలా అటాచ్ చేసుకుంటూ కిందది మనకి సాగదీంచాలి. సో, ఇక్కడ స్టార్టింగ్‌లోనే సాగదీస్తాను. కిందది ఇగో కొంచెం సాగదీస్తున్నాను. ఇది జస్ట్ అలా పెట్టుకుంటూ ఇచ్చిపోతున్నాను. ఇది కొంచెం 3 ఇంచెస్ వరకే సాగదీస్తాను. సరిపోతుందా లేదా అనేది. ఇంకా అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా? సరిపోయింది చూసారా? ఇలాగే అనమాట. ప్రిన్సెస్ కట్‌లో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. ఒక్కొక్క చెస్ట్‌కి ఒక్కొక్క టిప్స్. సో, నా వీడియోని ఫాలో అవ్వండి. కామెంట్స్ పెట్టండి. నేను మీకు చెప్తూ ఉంటాను. మీరు డౌట్స్ అడగండి. మీకేమైనా డౌట్ ఉంటే మీరు కుట్టిన తర్వాత మీరు ఏదో ఒకటి ప్రాబ్లమ్ వచ్చి ఉంటది కదా! సో, నాకు చెప్పండి కామెంట్‌లో. నేను తప్పకుండా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. చూడండి అయిపోయింది. ఓకే అండి. చూడండి ప్రిన్సెస్ కట్. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీ అందరికీ నచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. కామెంట్ రూపంలో చెప్పండి. నేను మీకు క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇగో చూసారా ఇది ఇలా పెట్టాను. మీ దగ్గర ఇలా ఉంటే పెట్టుకోండి. ఇలాగా నేనైతే ఇది చేసుకున్నాను. కింద 2 ఇంచెస్ చూడండి ఇలాగా. ఆ 2 ఇంచెస్ మనం వదిలాం కదా! ఆ 2 ఇంచెస్ దగ్గర మనకి ఇలా స్టిఫ్‌గా నిలబడతది. ఇది మన చెస్ట్ అనమాట. ఇది ఇలా పెట్టేసి నేను ఐరన్ చేస్తాను. ఇలా ఐరన్ చేయడం వల్ల ఏంటంటే, ఆ పార్ట్ దగ్గర నీట్‌గా, క్లీన్‌గా ఉంటదనమాట. సో, ఇది ముందు నేను ఇలాగ మీకు చూపిస్తున్నాను. ఐరన్ చేయట్లేదు. నేను ఐరన్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఒక్కసారి మనం ఇలా అది పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. ఓకే అండి. కంప్లీట్ అయిపోయింది వీడియో. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే అండి. చూడండి అయిపోయింది. మన బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకొక లైక్ ఇవ్వండి.
చూడండి నేను బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత పూర్తి వీడియో అంటే మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. సో నేను ఈ పూర్తి వీడియో పార్ట్స్ కింద డివైడ్ చేసి వీడియో చేశాను. వీడియో మరి లాంగ్ అయిపోతుందని ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ కూడా ఉన్నది, మీరు వెళ్ళి చూడొచ్చు. నేను నెక్స్ట్ వీడియో బ్యాక్ పార్ట్ పెడుతున్నాను. బ్యాక్ పార్ట్ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్స్ అండి.